గణపతి సందేశాలు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నా గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మపూర్వకంగా ప్రణమిలుతూ, అలాగే గురు పరంపరకి కూడా ప్రణమిలుతూ, నేను ఈ గణపతి సందేశాల్లో నేను అనే సబ్జెక్ట్ తీసుకుంటున్నాం. ఈరోజు నేను అంటే నాలోని శక్తి, ఆత్మ అన్నట్టు. ఈరోజు ఇంకా నిద్రా దేవత కరుణించలేదు. ఈరోజు వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నా ఎందుకో నా మనసంతా గందరగోళంగా ఉంది. ఇంతటి ఆనందకరమైన వాతావరణంలో నేను ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాను? నా ప్రశ్నలకు జవాబు దొరికే రోజు కోసం ఎదురు చూడడమేనా జీవితం అంటే? ఏమిటో ఎక్కడా సమాధానాలు దొరకడం లేదు. ప్రశ్నలు తప్ప జీవితం అంటే ఇంకేమీ లేదా అనే క్వశ్చన్ మార్క్. ప్రతి ప్రశ్నకు ఒక జవాబు ఉంటుందంటారు. మరి ఒక్క ప్రశ్నకు కూడా జవాబు దొరకడం లేదేం? ఇక్కడ క్వశ్చన్ మార్క్. లోపం నా లోపల ఉందా? నా ప్రశ్నల్లో ఉందా? క్వశ్చన్ మార్క్. లేక నాలోన ఉందా? ఇదొక క్వశ్చన్ మార్క్. ఏమో, ఎవరి వల్ల తీరని ఈ ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయో లేవో, ఎవరి వల్ల నాకు ఆనందం దొరుకుతుందో అని ఎదురు చూడడమే నా దినచర్య అయ్యింది. పోనీ అని బయటకు వెళ్దామా అంటే అంతుబట్టని మరిన్ని ప్రశ్నలు, మరిన్ని అంతులేని వాదనలు నాలోనే నాకే. ఈ ప్రశ్నలు తప్ప నాకేమీ లేదనుకునేరు కానీ చెబుతా. ప్రొద్దస్తమానం పని చేస్తే కానీ గడవని జీవితం నాది. ఇదివరకు ఎప్పుడు ప్రశ్నలు, వాటి జవాబులు అని నన్ను నేను పీడించుకోలేదు మాస్టారు. ఈ మధ్య మా దూరపు బంధువు ఒక ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు. అవి నన్ను పట్టుకొని వదలలేదు. మనిషి పుట్టడం ఎందుకు, మరి మనిషి చావడం ఎందుకు అని. ఏమో సారు, నాకు హాయిగా తిని సినిమాలు చూసి ఆనందంగా అందరితోనూ గడపడమే అలవాటు. అలాంటి నన్ను ఈ ప్రశ్నల ఊబిలోకి లాగినవారు ఆ దూరపు బంధువు గౌతమ్. చేసేది ఏమీ లేక ఆలోచించి బుర్ర వేడెక్కింది. కానీ సమాధానాలు మాత్రం దొరకలేదు. ఎవరిని అడిగినా వ్యాఖ్యలు చేసేవారే కానీ సంతృప్తికరమైన సమాధానాలు మాత్రం ఇచ్చే మహానుభావులు దొరకలేదు. దానికోసమై సెలవు పెట్టి గౌతమ్ గారి దగ్గరికి వెళ్తే గౌతమ్ గారు ఆసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని ఉండడం నేను గమనించాను. కళ్ళు మూసుకొని ఉన్న వారిని పిలవబుద్ధిగాక ఎదురుగా కుర్చీలో కూర్చొని వారినే తదేకంగా చూస్తూ ఉండిపోయాను. అప్పుడు నాకు ఒక ఊహ తట్టింది. అదేమిటి, ఆయన ఇక్కడ లేరే, ఎక్కడికి వెళ్ళారు? వెంటనే నా మనస్సుకు అనిపించింది. మళ్ళీ ప్రశ్నలు. వద్దు బాబు, ఆయన ఎక్కడికి వెళితేనేమి, సరే వెళితే వెళ్ళని, ఎందుకు ఈ ప్రశ్నల ఎరుకున నేను అనిపించి నన్ను నేను సంభాళించుకున్నాను. ఇంతలో గౌతమ్ గారు కళ్ళు తెరిచి, అరే ఏమిటి ఇక్కడున్నావు, ఎప్పుడు వచ్చావు అని అడిగారు. ఏం చెప్పమంటారు, మీరు వేసిన 2 ప్రశ్నలు నాకు 17 ప్రశ్నలుగా మారి ఏమీ పాలుపోకుండా చూస్తున్నాయి అని అన్నాను. అప్పుడు ఆయన మొదట భోంచేయమని చెప్పారు. తర్వాత మొదటి ప్రశ్న ఒక తెల్ల కాగితం మీద వ్రాసి కళ్ళు మూసుకొని కూర్చో అని నాకు సలహా ఇచ్చారు. అప్పుడు నేను అన్నాను, ఎందుకు మాస్టారు? ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వమంటే కళ్ళు మూసుకోమంటారు, నన్ను ఎందుకు ఇలా బాధిస్తారు? ఆయన అన్నారు. చూడు బాబు, కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని చూడటం నేర్చుకో. అప్పుడు కానీ నువ్వు నీ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే యోగ్యుడో కాలేవు అని లేచి సీరియస్గా వెళ్ళిపోయారు. వస్తారేమో అని చాలాసేపు చూశాను, కానీ ఆ తర్వాత అర్ధగంటకు నాకు అర్థమైంది. సరే చేసేదేముంది, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అన్నారు కదా, అలా అనుకుని కళ్ళు మూసుకొని ఏమవుతుందో చూద్దామని కూర్చున్నాను. నేను కళ్ళు తెరిచేసరికి ఆయన మంచినీళ్ళ గ్లాసుతో నా మాట కోసం ఎదురు చూస్తున్నారు.
నాకు తెలియకుండానే నాలోంచి మాటలు వెలువడ్డాయి. మీరు చెప్పింది ఖచ్చితంగా సరి అయిన సమాధానం. నా ప్రశ్నలకు సమాధానాలు నాలోనే ఉన్నాయి. ఈ విధంగా నా ప్రయాణం మొదలై 6 నెలల్లో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కళ్ళు మూసుకొని కూర్చొని కనుక్కున్నాను. కళ్ళు మూసుకొని ఎన్నో జీవిత సత్యాల్ని అవగాహన చేసుకున్నాను. అవి ఏమిటంటే, నేను ఒక ఆత్మను. నా జీవితానికి ఒక ధ్యేయమంటూ ఉన్నది. నేను ఒక జన్మలో సాధించగలిగే పనులు ఎన్నుకొని వచ్చాను ఇక్కడికి. నాకు నా జీవితం చాలా ముఖ్యం. నన్ను నేను గెలుచుకున్న తర్వాతే వేరే ఎవరికైనా సహాయం చేయగలను. సరే, నా మొదటి ప్రశ్న చెబుతాను వినండి.